వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలెననడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవీయండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యము గురించి చెప్పియున్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధము వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున లోకజననీయకు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలననడి కోరికయున్నది కాన ఈ ఏకాంత సమయమంద క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయును అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షము పొందును. అటులని మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమందే నరుడు స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతయే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తాటాకమందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణు లోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వల్ల విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలం ఇంతింతయని చెప్పజాలను. మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు దోచిన దానధర్మములు చేసి శివాలయమును గాని విష్ణువాలయమును గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింతగాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావియందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంపున మాఘ పురాణమును చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగటయే కాక పునర్జన్మ ఎన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములనాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను, సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము గాని జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు
కుంభీనస్సమనను నరకమున పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకరులగు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములను నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీముఖము చూచినంతనే సకల దోషములు కలుగటియే కాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందుదురు. మాఘమాస స్నానమునకు వయపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికే అయినను జవ్వని అయినను ఈ కులమవారైనను కూడా మాఘస్నానమాచరించవచ్చు. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించినవారు, గురి భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే గాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వాడును ఇతరులను వంచించే వారి వద్ద ధనమును హరించిన వాడును అసత్యమాడి పొద్దుగడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడను దైవభక్తులను ఎగతాళి చేయువాడను గర్వము కలవాడై తానే గొప్పవాడనని అహంభావంతో దైవకార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులను విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకని మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి, ఇంకను దీని మహత్యమును వివరించదును వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమునే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించును అటువంటి మానవునుకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. సాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలతో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులని అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైన దగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్పకార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు. కాన అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్నిరాజవేసి వారిని చలికాగనిచ్చి ఆ తర్వాత స్నానము చేయించిన ఎడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి
వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని జూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించునటులా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియునికి కానీ, శూద్రునికి కానీ మాఘమాస స్నానము చేయుమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటయే అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని గాని, చేయలేని వారిని కానీ, ప్రోత్సహించు వారులను కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధములు కలుగటయే గాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యము పొందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘమాస స్నానము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చినా ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ స్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగును వివరించితిని కాన నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము.